వేళ ప్రధాన పార్టీలన్నిటి కూడా ప్రచారంలో ముమ్మరంగా సాగడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ఓటు అడగడం జరుగుతుంది. అటు వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, స్లమ్ ఏరియాస్ ఏదైతే ఉండడం జరిగిందో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు అడగడం జరిగింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం. ఇందులో భాగంగానే వెంకటేశ్వర నగర్ కాలనీకి సంబంధించి కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి గారు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వీరందరికీ కూడా ఓటు ఆవశ్యకత కావచ్చు, గతంలో తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతుంది. వారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, గతానికి ఇప్పటికీ ఏం తేడా ఉంది? కంటోన్మెంట్ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు, మరి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చాయి. ఆ వాగ్దానాలు ఇక్కడ నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు. విషయం ఏంటంటే అందరూ కూడా మేము కేసీఆర్ సార్కే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సార్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో గుర్తు చేసుకొని మరీ వేస్తామంటున్నారు. ఎందుకంటే మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. 6 గ్యారెంటీల్లో చేసింది ఏమంత డెవలప్మెంట్స్ కూడా లేవు. సో అందుకు ఉద్దేశించి మీరు అన్నట్టు వృద్ధుల విషయంలో తీసుకుంటే పెన్షన్స్ మాత్రం ఎక్కడ కొత్త పెన్షన్స్ కూడా ఇచ్చినవి లేవు. కేసీఆర్ సార్ ఇచ్చిన పెన్షన్సే మేము ఈరోజు తింటున్నాము, తీసుకుంటున్నాము. సో ఆ సార్కే మేము ఓటు వేస్తామన్నట్టుగా మరి కారు గుర్తుకే మా ఓటు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ సార్ని గెలిపించుకోవాలన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశం మీద ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని గట్టి నమ్మకంగా మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మోసం చేసింది అని అంటే కూడా మహిళలందరూ కూడా తమనే మోసం చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఆడబిడ్డలకు 2500 కావచ్చు, ఇంటర్ పిల్లలు చదివే వాళ్ళకి స్కూటీలు కావచ్చు, చాలా మటుకు హామీలన్నిటి కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. మహిళలు తులం బంగారం అన్న పేరుతో కూడా చాలామంది ఓటేసామని చెప్పడం జరుగుతుంది. వీరు ఈ ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్తారని ఒకటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా ఆయన ఏదైతే 6 గ్యారెంటీలు వాగ్దానం చేస్తున్నారో ఆ 6 గ్యారెంటీలు ఏ వాగ్దానం చేయలేదు. చేసిన ఆ వాగ్దానంలో ఏది కూడా ఒకటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు ఇప్పటివరకు. ఫ్రీ బస్ అన్నారు, అదొకటి పెట్టారు. మరి అది దేనికి ఉపయోగం లేదు, అది వాస్తవం. ప్రజలందరికీ కూడా తెలుసు ఫ్రీ బస్ వల్ల మరి ఎంత ఇష్యూస్ రేజ్ అవుతూ ఉన్నాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి మేము ఓటు అనేది ఏ రకంగా అడుగుతామంటే మరి 6 గ్యారెంటీలు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేం చేశాము అనేది ఒకటి మరి వాళ్ళకి గుర్తు చేస్తూ మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరి వాళ్ళకి కావాల్సిన పనులు కానీ కావాల్సిన ఏ పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో మరి రానున్న దాంట్లో మేము ఖచ్చితంగా వాటిని మేము తీరుస్తామనే ఉద్దేశం మీద మేము అడుగుతాము. మరొక విషయం కూడా మీరు చెప్పదలుచుకున్నాను. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ అన్న గారు ఉన్నప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ మనకి టిమ్స్ హాస్పిటల్ కానీ తర్వాత అనేక డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మీకు అది అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి కాకుండా మరి దళిత బంధు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత మనకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం కూడా జరిగింది గోపీనాథ్ అన్న. అలాగే CMRF చెక్స్ ఇవ్వడం జరిగింది, కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం కూడా జరిగింది, బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా మరి బతుకమ్మ చీరలతో పాటు లేడీస్కి ఇక్కడ మహిళలకి హాట్ బాక్సెస్ ఇవ్వడం కానీ అలాగే చెక్స్ ఇచ్చే టైంకి గిఫ్ట్స్ మరి మిక్సీ కానీ అలాంటి కుక్కర్స్ అలాంటి ఏవో స్కీమ్స్ ఆయన ఓన్గా చేసుకుంటూ పోయారు. ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరొకసారి గోపీనాథ్ అన్న కుటుంబానికి కూడా అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశపూర్వకంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలన్న ఉద్దేశం మీద ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ సార్ చేసిన పనులు పార్టీ మళ్ళీ రావాలన్న ఉద్దేశం మీద మాత్రం ప్రతి ఒక్కరు ఫిక్స్ అయ్యి ఉన్నారు. అందరూ అంటూ ఉన్నారు గవర్నమెంట్ ఉంది, ఏదో నవీన్ యాదవ్ లోకల్ మెంబరు అది ఇదండి. నవీన్ యాదవ్ అనేసా ఇక్కడ మాగంటి సునీత గారు అనేది ప్రజలే తీర్పు చెప్తారనేది నేను చెప్తాను. నవీన్ యాదవ్ అన్నారు కదా, నవీన్ యాదవ్ మొన్న ఒక కామెంట్ చేయడం జరిగింది, కార్యకర్తలు ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళలేరు, ఇది నా అడ్డా అని చెప్పేసి అన్నారు. దీని మీద ఆయన అడ్డానో ఎవరు అడ్డానో అనేది మరి 14వ తారీఖు తేలిపోతుంది. అవన్నీ మనం అనుకోవాల్సిన విషయాలు కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలా ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు చేతులు కట్టుకొని నించిన వాళ్ళు లేరు. ఖచ్చితంగా మరి ఓటు రూపంగా వాళ్ళకి జవాబు చెప్పే తీరుతాము. మేము ఏంటి అనేది 14వ తారీఖుకే మేము నిరూపించుకుంటాము. కాకపోతే ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను, గెలుపు పొందకముందు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి గెలిచినప్పుడు ఇంకా రౌడీ రాజ్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అలర్ట్ అయ్యి ఉండి వద్దు మాకు అలాంటి రౌడీజం ఉన్నంగా కుటుంబం కానీ ఆ కుటుంబంలో ఒక మెంబర్ ఎమ్మెల్యే కావడం మాకు అంటే ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదు. బట్ ఖచ్చితంగా చెప్పారు అది ఏంటి అనేది 14వ తారీఖు మరి కార్గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకుంటామనే ఉద్దేశం మీద మాత్రం అందరూ ఉన్నారని తెలుసుకుంటున్నాను. సీఎం గారి రోడ్ షోకి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపించకపోతే రేషన్ కార్డులు అనేటివి వెళ్ళిపోతాయి, తీసేస్తాము, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి, అంటే ఒక్కటి గెలవకపోతే అన్నీ ఆగిపోతాయా, అంటే ప్రజలను భయపెట్టడం అంటారా ఏమంటారు? దబాయించడం అంటారు. ఇదైతే నేను ఓపెన్గా చెప్తున్నా, దబాయించడం అంటే బ్లాక్మెయిల్ అంటారు కదా, ఆ విధంగా ఉంది. సీఎంఏ అట్లా ఉండి నవీన్ యాదవ్ని ఏమంటాం చెప్పండి.
అంటే ఇది రౌడీ రాజ్యం అన్నట్టు ఉంది. అసలు సీఎంఏ ఒక మాట తీరు పద్ధతి ఏం మాట్లాడాలి అనేది ఆయనకే ఆలోచన లేదు. ఇక నవీన్ యాదవ్కు మాత్రం ఏం చేస్తారనేది పబ్లిక్కే తెలుసు, పబ్లిక్ చూస్తూ ఉన్నారు. కానీ మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ అనగానే ఎక్కడ లేని మినిస్టర్లు, ఎక్కడ లేని ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఉంటున్నారు. మరి వరద బాధితులకు ఎవరైతే అక్కడ మరి పంట ఏదైతే మరి అక్కడ వర్షాలకి పాడైపోయిన అక్కడ ఎవరు కూడా దిక్కు లేకుండా పోయారు. అక్కడ ఎవరు జవాబు ఇచ్చిన వాళ్ళు లేరు. రైతులకు ఎటువంటి న్యాయం చేసింది లేదు. వాళ్ళకంటే ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఎలక్షన్స్ రాగానే ఇక్కడ వచ్చి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. మరి ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసేటప్పటికి పాంప్లెట్ తీసుకొని మరి ఏ విధంగా ఓటు అడుగుతున్నారో తెలియదు. మరి సీతక్క చెప్తే మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఏవో చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. చూద్దాం ఎవరు గెలుస్తారన్నది 14వ తారీఖు తెలియదు. మేడం, చివరిగా నిన్న షేక్పేట్లో కేటీఆర్ గారు రోడ్ షో చూస్తే ఒక ప్రభంజనం లాగా రావడం జరిగింది. కార్యకర్తలు ఒక ఊపు రావడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ కార్యకర్తల్లో గుండె నిబ్బరం కావచ్చు, అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యం అనేది వచ్చింది. ఎట్లా అనుకుంటారు? ఎస్, అన్న ఉన్నారని అనుకుంటాము. మా అన్న రామన్న ఉన్నారు, కేసీఆర్ సార్ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎల్లవేళ అప్పుడు ఎలాగా ఉన్నారో ఇప్పుడు అలాగే రామన్న గారు అలాగే ఉన్నారు. సార్ చేసిన పనులు అందరూ కూడా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ సార్ కానీ రామన్న కానీ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ట్రీట్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా పబ్లిక్ అందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొక్కు చూపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము మరొకసారి గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని, మహిళలను ఏ విధంగా మోసం చేశారో అందరికీ తెలిసిందే. మహిళలు కూడా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే సీఎం నిన్న మాట్లాడిన మాటలు ఓటర్లను దబాయించడమే అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న కేటీఆర్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేట్లో రోడ్ షో ఏదైతే చేపట్టడం జరిగిందో అది కార్యకర్తల్లో కావచ్చు, ఇక్కడ ప్రజల్లో కూడా ఎంతో ఆత్మస్థైర్యాన్ని కావచ్చు, నేను ఉన్నాను అనే ఆశను కావచ్చు, ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చినట్టు కూడా మన కవిత రెడ్డి చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ తమేం టీవీ హైదరాబాద్ నుంచి.